గొప్ప ప్రయత్నాలన్నీ గొప్ప ఆలోచనతో ప్రారంభమవుతాయి. ఆ గొప్ప ఆలోచనలే కార్యరూపం దాల్చినప్పుడు ప్రపంచానికి మార్గదర్శకమవుతాయి. సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ రంగంలో రక్షణ పరంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ప్రాజెక్టును ఆవిష్కరించబోతుంది. మానవాళి రక్షణలో, దేశ భద్రతలో, అలాగే పర్యావరణ జంతు జీవరాశులను కాపాడటంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్య భూమికను పోషించబోతుంది. న్యూక్లియర్ బాంబు సృష్టించే విధ్వంసం, ఆ తర్వాత భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ప్రస్తుతం చిన్న చిన్న దేశాలు సైతం న్యూక్లియర్ ఆయుధాన్ని సిద్ధం చేసుకుని తామేం తక్కువ కాదని యుద్ధానికి కాలుదూవుతున్నాయి. కానీ న్యూక్లియర్ బాంబు యొక్క ప్రభావం భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. అందుకే భవిష్యత్తు సమాజ హితం కోసం, పర్యావరణ జీవరాశుల పరిరక్షణ కోసం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో అనుభవం ఉన్న సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తల మేధస్సు నుండి ఆవిర్భవిస్తున్న అద్భుతం యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ప్రాజెక్ట్. సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా తయారు చేస్తున్న యాంటీ న్యూక్లియర్ షీల్డ్ అణు విపత్తు ప్రమాదాల నుండి మనుషులను, సమస్త జీవరాశుల్ని కాపాడే లక్ష్యంతో అధునాతన సెన్సార్లు, యాంటీ క్షిపణి గోడల్ని మిళితం చేసి తద్వారా శత్రుదేశాల అణుదాడుల్ని తట్టుకునే విధంగా చేస్తుంది. అక్కడ ఉత్పన్నమైన రేడియేషన్ను తిరిగి ఉపయోగించి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే గొప్ప ప్రక్రియ చేపట్టబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు కూడా ప్రభుత్వం నుండి తీసుకుంది. ఇందులో భాగంగా మరికొద్ది కాలంలోనే పోఖ్రాన్ నుండి ఒకేసారి 18 మిసైళ్ల ప్రయోగం ఈ యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ద్వారా ఎలా కాపాడుకోవచ్చు అని ఒక గొప్ప ప్రయోగం చేపట్టబోతుంది. అలాగే ఈ ప్రాజెక్టు స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్లోని కనిగిరి ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శాస్త్రవేత్తల నడుమ భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించారు. అలాగే సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ వారి ఆలోచనల నుంచి రాబోతున్న మరో అద్భుతం ఆర్టిఫిషియల్ స్పేస్ లాంచ్ మరియు ఆర్టిఫిషియల్ స్పేస్ శాటిలైట్ ట్రయల్ సెంటర్. ప్రపంచ సైన్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సరికొత్త విప్లవం అని చెప్పుకోవచ్చు. ఒక శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపడానికి ఎన్నో శాటిలైట్ సెంటర్స్ ఉన్నాయి. ఇస్రో, నాసా, ఎలన్ మస్క్ ప్రైవేట్ శాటిలైట్ సెంటర్స్ ఇలా. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా శాటిలైట్ ట్రయల్ సెంటర్ అంటూ లేదు. అంటే ఏ శాటిలైట్ అయినా మనం స్పేస్కి పంపినప్పుడు అది తిరిగి సిగ్నల్ పంపితేనే సక్సెస్ అయినట్టు భావిస్తాం, లేకపోతే లేదు. కానీ సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ స్పేస్ లాంచ్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ట్రయల్ సెంటర్లో అంతరిక్షంలో ఉండే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అందుకు అనుగుణంగా అన్ని పరీక్షలు జరిపి ఏమైనా లోపాలు ఉంటే సవరించుకొని ఆ తర్వాత మనం అనుకున్న ఏ గ్రహానికైనా ఏ కక్షకైనా వెళ్ళడానికి సిద్ధం కావడం. దీని ద్వారా మానవ శ్రమ, డబ్బు వృధా కాకుండా అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ స్పేస్ లాంచ్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ట్రయల్ సెంటర్ అనేది ప్రపంచ సైన్స్ చరిత్రలోనే ఒక అద్భుతమని చెప్పుకోవాలి. సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ కనిగిరిలో స్థాపించబోతున్న ఈ బృహత్తరమైన ప్రాజెక్టు నుండి యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ప్రాజెక్ట్, ఆర్టిఫిషియల్ స్పేస్ లాంచ్, ఆర్టిఫిషియల్ శాటిలైట్ ట్రయల్ సెంటర్, లేజర్ బాంబ్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్, రాకెట్ బూస్టర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ భవిష్యత్తులో రాబోతున్నాయి. ప్రాజెక్టు మొదటి దశలో యాంటీ న్యూక్లియర్ షీల్డ్ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. మిక్కిలి ప్రసన్న కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్టు కోసం దశాబ్ద కాలం నుండి వారి గొప్ప ఆలోచన, దృఢ సంకల్పము, ఒక సుదీర్ఘ ప్రయత్నం, నిర్విరామ కృషి దాగి ఉంది. వీరు మహిళా సాధికారతతో సంయుక్తంగా దేశ భద్రతపై ప్రత్యేక దృష్టి ఉంచి దేశం గర్వపడేలా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా యాంటీ న్యూక్లియర్ షీల్డ్ టెక్నాలజీలో సాధించిన పురోగతిని పురస్కరించుకొని చెన్నైలో శాస్త్రవేత్తల బృందం విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. సిగ్మా-9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు భవిష్యత్తులో మరెన్నో సరికొత్త టెక్నాలజీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచంలోనే భారతదేశం సైన్స్ రంగంలో టెక్నాలజీ ఒక మైలురాయిగా నిలిచేలా కృషి చేస్తారని కోరుకుందాం.